నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రం 4 గంటలకు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ను నిర్వహిస్తారు. బుధవారం వేంపల్లి మండలం నందిపల్లికి వెళతారు. అక్కడ నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ను నిర్వహిస్తారు వైఎస్ జగన్. రాజమండ్రిలో కల్తీపాల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 బాధితులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతులు కృష్ణవేణి, రమణి, రాధాకృష్ణ, శేషగిరిరావుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. కల్తీపాలతో పలువురికి అనూరియా, డయేరియా, కిడ్నీ సమస్యలు వచ్చాయి. రాజమండ్రిలో పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో అనుమానితులకు వైద్య పరీక్షలు చేశారు. బాధిత కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాపారి గణేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. కల్తీపాల కారణంగా 4 మృతి చెందారు అన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి 106 కుటుంబాలకు పాలు సరఫరా చేసినట్లు గుర్తించాము అన్నారు. ఇప్పటి వరకు 73 శాంపిళ్లు సేకరించాము అన్నారు కలెక్టర్ కీర్తి. కల్తీ పాలకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశాము అన్నారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ 4గురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. రాజమండ్రి కల్తీ పాల మరణాలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆహార భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకే ముప్పు తెచ్చిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ తక్షణం ఈ ఘటనపై దృష్టి సారించాలని సూచించారు వైఎస్ జగన్. రాజమండ్రిలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అని డాక్టర్లకు సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. కల్తీపాల ఘటనపై ప్రభుత్వం స్పందించలేదు అని మండిపడ్డారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. వారం రోజుల నుంచి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ ఆదిత్య హాస్పిటల్లో ఉన్నటువంటి కేసు బల్లా అనంతలక్ష్మి గారు ఈ క్షణం వరకు కూడా కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ వెళ్ళి వాళ్ళని పలకరించి మీకు ఏం కావాలి అని అడిగినటువంటి పాపాన్ని పోయిన పరిస్థితి లేదు. వేలే కాదు, ఈవెన్ ర్యాక్ హాస్పిటల్లో ఎస్ రామలక్ష్మి అని చెప్పి ఆమె కూడా 74 years ఏజ్ ఓల్డ్, వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆమె కూడా ఇంతమంది చనిపోయారు. ఇవాళ ఆల్రెడీ 5 వరకు చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. ఒకే కుటుంబంలో ఇవాళ డెత్ బెడ్ మీద 4 ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు. మీ నోళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు బయటకు వచ్చి? అంటే మీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మాట్లాడరు. లేనిపోని వ్యవహారాలన్నీ చెప్తారు. తిరుపతి లడ్డు కల్తీ, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగిందని చెప్తారు. ఏపీలో శాంతి భద్రతలపై రేపు మండలిలో చర్చించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 25న వ్యవసాయ రంగం, 26న తిరుమల లడ్డు, ఇందాపూర్ డైరీ టెండర్లపై చర్చ జరగనుంది. 27న పెట్టుబడులు, 28 నుంచి మార్చి 3 వరకు మండలికి సెలవులు ప్రకటించారు. మళ్లీ మార్చి 4న మండలి పునఃప్రారంభమవుతుంది. అదే రోజు సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. ఇక మార్చి 5న విద్యారంగం, 6న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందాపూర్ డైరీ హైదరాబాద్లో లీటర్ నెయ్యి 560 రూపాయలు, టీటీడీకి 658కి విక్రయిస్తుందని మండిపడ్డారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. టీటీడీకి 658కి ఇస్తున్నది ప్యూర్ నెయ్యి అయితే ప్రజలకు 560కి కల్తీ నెయ్యి అమ్ముతున్నారా అని ప్రశ్నించారు. హోల్సేల్లో ధర తగ్గించాల్సింది పోయి 100 రూపాయలు పెరగడం ఏంటి అని నిలదీశారు. ఇందాపూర్ డైరీలో హైదరాబాద్లో అమ్ముతున్న ఒక లీటర్ నెయ్యి 560 రూపాయలు ప్లస్ 5% జిఎస్టీ మళ్ళీ రిఫండబుల్. 560 రూపాయలకు వచ్చి అక్కడ ఇస్తూ మరి 658 రూపాయలకు వచ్చి తిరుపతికి వచ్చి వీళ్ళు సప్లై చేస్తారు హోల్సేల్లో. ఇది రిటైల్. ఏ సంస్థకి ఇచ్చారు వీళ్ళు? ఈ క్లబ్ బేకరీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ప్రజలకు అమ్ముతుంది వచ్చి తక్కువ రేటుకి ఇస్తే మంచి ఇవ్వరు అనుకుంటే మరి ప్రజలకు ఇచ్చింది ఇది మోసమా? అంటే కల్తీ నెయ్యి ఇస్తున్నారు ప్రజలకి. శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో రిలీజ్ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో ఫుటేజ్ ఇవ్వాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు చైర్మన్. అయితే మొత్తం ఫుటేజ్ లేదంటూ అధికారుల సమాధానంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో ఆర్కే ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కామ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలి అని ఆయన పిటిషన్లో కోరారు. ఆర్కే పిటిషన్పై విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. బీహార్లో ఏపీ పోలీసులకు అక్షింతలు పడ్డాయి. బీహార్లో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడాన్ని పాట్నా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఎలాంటి ఎఫ్ఐఆర్, కేసు డైరీ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టు రక్షణ ఉన్నప్పటికీ సునీల్ నాయక్ను బలవంతంగా అరెస్టు చేయడాన్ని నిలదీసింది. పాట్నా హైకోర్టు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు రావటం ఏంటని ప్రశ్నించింది. 30 రోజుల వరకు సునీల్ నాయక్ను అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా రఘురామకృష్ణరాజు కేసు విషయానికి సంబంధించి సునీల్ నాయక్ను ట్రాన్సిట్ రిమాండ్కు పాట్నా సివిల్ కోర్టు తిరస్కరించింది. ఏపీ పోలీసుల తీరుపై బీహార్ లాయర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు గోడ దూకి మరీ అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించారు. सुनील नायक आईपीएस को आंध्र प्रदेश पुलिस ने अक्यूज बना दिया उसी केस में विद मैलिफाइड इंटेंशन, और ये पूरा जो था ये मैलिफाइड इंटेंशन था, क्योंकि 2021 मई की घटना एफआईआर 2024 के जुलाई में फाइल हो रहा है. ये नामजद नहीं है. हाई कोर्ट ने इंटरिम प्रोटेक्शन दिया, उसके बाद इनको अक्यूज बनाया, तो वो क्रिमिनल रिट हम लोगों ने हाई कोर्ट से वापस ले लिया कि हम लोग जो कानूनी पहलू है उसमें हम लोग जाएंगे. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతుంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదు అన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. కూటమి పాలనలో కాపులు, బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి ముద్రగడ. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదవులు, మనుషులు శాశ్వతం కాదని, చేసే పనులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తాయని హితవు పలికారు ముద్రగడ. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలి అని నిర్ణయించారు. ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోనుంది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీవీవీపీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. ఖమ్మం అర్బన్ లో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించాలి అని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూ కేటాయింపు చేయాలి అని నిర్ణయించారు. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని నిర్ణయించారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 20న తెలంగాణ బడ్జెట్ ఉండనుంది. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మున్సిపాలిటీల అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికంటే జోక్ అయిపోయిందని విమర్శించారు. కామారెడ్డి జిల్లా భూముల వ్యవహారంపై కలెక్టరేట్లో అధికారులను కలిశారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. భూముల అంశంపై స్పష్టత ఇవ్వాలి అని కోరినట్లు తెలిపారు. గజం భూమి అయినా అమ్ముకున్నట్లు తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు. భూముల వ్యవహారంలో నిజానిజాలు అధికారులు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు వెళితే చంద్రబాబు, పవన్, లోకేష్ అవకాశం ఇవ్వటం లేదని వాపోయారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సహకార సంఘం ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలి అంటూ కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని, ఆరోగ్య బీమా కల్పించాలి అని నినాదాలు చేశారు. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే మున్ముందు మరింతగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సర్వేను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్వే చేయడానికి వచ్చిన అధికారులు, సిబ్బందిని కిస్మత్పుర, హిమాయత్ సాగర్ పరిసరాల్లో ప్రజలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే కోసం ఎలా వస్తారంటూ 2 ప్రాంతాల్లో ప్రజలు నిలదీశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం కిస్మత్పురాల 19 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన అధికారులు సర్వే ప్రారంభించనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రజల ఆగ్రహాన్ని చూసిన అధికారులు మరో 2 రోజుల్లో పూర్తి సమాచారంతో తిరిగొస్తామని చెప్పి వెనుదిరిగారు. ఈ సందర్భంగా అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. హైదరాబాద్ లో హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్ ఏర్పడింది. నగరంలో ఐటీ కారిడార్ కు నిలయమైన గచ్చిబౌలిలో 263 గజాల ఫ్లాట్ రికార్డు స్థాయిలో ధర పలికింది. చదరపు గజం 1,76,000 రూపాయలకు అమ్మకమైంది. ఇక కూకట్పల్లి బాలాజీనగర్ లో చదరపు గజానికి 1,64,000 రూపాయల ధర పలికింది. బహిరంగ వేలం ద్వారా 34.27 కోట్ల రూపాయల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది. ఇక గచ్చిబౌలితో పాటు బౌరంపేట, బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాంతాలలోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. తెలంగాణలో ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య తెలిపారు. 1,495 సెంటర్స్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బి ఫార్మసీ విద్యార్థులను వేధించిన టీడీపీ కార్యకర్తలపై ఎట్టకేలకు కేసు నమోదైంది. నిందితులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనకు సన్నిహితులు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తాత్సారం చేశారు. కానీ
సాక్షి మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆవాల పాపారావు కుమారులు మణికంఠ, మోహన్ కుమార్, పెంట వినయ్లు స్థానిక భాస్కర్ ఫార్మసీ కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్నవారు కాలేజీ యువకులు ప్రశ్నిస్తే నిందితులు దౌర్జన్యానికి దిగారు. ఘటనకు సంబంధించిన వీడియోలను సాక్షి మీడియాలో ప్రసారం చేయడంతో పోలీసులు దిగివచ్చి కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన నిందితులైన మణికంఠ, మోహన్ కుమార్లను కేసు తప్పించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మైక్రో ఫైనాన్స్ వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. కార్పెంటర్గా జీవనం సాగిస్తున్న రమణ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు రమణ మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద సుమారు 9 లక్షల అప్పు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే అధిక వడ్డీల కారణంగా ఆ మొత్తం 50 లక్షలకు పైగా పెరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పు చెల్లించాలని మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు రమణపై ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పారు. మృతుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కుటుంబ సభ్యులు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ కేవీ రమణ. ఓ కేసు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ కేవీ రమణ, ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇటీవల స్నాచింగ్ కు పాల్పడిన దొంగ వాడినటువంటి బైక్ ను పోలీసులు గుర్తించారు. దొంగతనాలు చేసిన అనంతరం ఆ బైక్ ను నిందితుడు అమ్మేశాడు. అయితే రికవరీ పేరుతో ఆ బైక్ ను కొనుగోలు చేసిన వ్యక్తి నుండి పోలీసులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటూ కడప ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పులివెందుల్లో అత్యంత వివాదాస్పద సీఐగా కేవీ రమణకు పేరుంది. అధికార పార్టీ నేతల అండదండలతో ఆయన చెలరేగిపోతూ ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సవరవెల్లి వీఆర్ఓ చిట్టుబాబు కొంతకాలంగా చాకివలస గ్రామ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. బంగారు నాయుడు అనే రైతు తన భూమి మ్యూటేషన్ కోసం 4 నెలలుగా చిట్టుబాబు చుట్టూ తిరుగుతున్నాడు. అందుకు వీఆర్ఓ 3 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 2,40,000కు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ₹1,00,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. పెనమలూరు గోసాలైట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న గణేష్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం జూనియర్స్ సీనియర్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులను మందలించాడు. నిన్న రాత్రి గోడ దూకి విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు గణేష్ నాయక్. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ వద్దకు చేరుకుని గణేష్ నాయక్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా వన్నాం గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వరి, అరటి, మొక్కజొన్న పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఏనుగుల భయంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. పొలాలను కాపాడుకునేందుకు రాత్రంతా మేల్కొని ఉండవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పెళ్లి పేరిట జరుగుతున్న మోసాలపై అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి సజ్జనార్. ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటను కూడా కొందరు యువతులను మోసం చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారాయన. ఇలాంటి ఘటనలపై హైదరాబాద్ షీ టీమ్స్కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. శారీరకంగా లోబర్చుకొని పెళ్లి చేసుకోవాలంటే భారీగా డబ్బివ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా కూటమిలో నాయకత్వ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పదే పదే విఫలమవుతూ ఉండటంతో విపక్ష నేతలు లీడర్షిప్ మార్పు కోసం పట్టుబడుతూ ఉన్నారు. ఈ క్రమంలో శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. తాజాగా తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రేస్లోకి వచ్చారు.
ఇండియా కూటమికి స్టాలిన్ను నాయకత్వం వహించాలి అని విపక్ష నేతలు కోరుతున్నారు అన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి. ఇతర రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతల నుంచి ఈ మేరకు ప్రతిపాదనలు వస్తున్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి స్టాలిన్ నేతృత్వం వహించాలి అని వారు కోరినట్టు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత తమిళనాడు తుది ఓటర్ రోల్ను ప్రచురించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రం మొత్తం 5,67,00,000 ఓటర్లు ఉన్నట్లుగా ఈసీ ప్రకటించింది. ఎస్ఐఆర్ తర్వాత తమిళనాడులో 70 లక్షల ఓట్లను తొలగించింది. చనిపోవటం, డూప్లికేట్ ఓటర్లు, సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవటం వంటి కారణాలతో ఈ ఓట్లు తీసేశారు అధికారులు. కొత్తగా 27.53 మంది ఓటర్లుగా చేరినట్లుగా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చన పాఠక్ వెల్లడించారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9,44,000 మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లుగా తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తనను తమిళనాడు ప్రజలను వేరు చెయ్యలేరు అన్నారు టీవీకే అధినేత నటుడు విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే టీవీకే మధ్య అసలు పోరు అని మరోసారి స్పష్టం చేశారు. వెల్లూరులో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో మాట్లాడుతూ స్టాలిన్ను టార్గెట్ చేశారు. కరూర్ తొక్కిస్లాట్కు తనను బాధ్యుణ్ణి చేసి టీవీకే ర్యాలీలు అడ్డుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. మీకు మనస్సాక్షి లేదా అని స్టాలిన్ను సూటిగా ప్రశ్నించారు విజయ్. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఇండియన్ స్టూడెంట్స్తో పాటు యాత్రికులు, వ్యాపారులు అలర్ట్గా ఉండాలని, వీలైనంత త్వరగా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లాలని విదేశాంగ శాఖ తెలిపింది. పాస్పోర్ట్, వీసా, ఐడి కార్డు వంటి అత్యవసర ట్రావెల్ డాక్యుమెంట్స్ నిరంతరం అందుబాటులో పెట్టుకోవాలని, అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది. భారత్ ట్యాక్సీ యాప్ను ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ యాప్ను 2 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరిస్తాము అని తెలిపారు. వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కార్లు, 3-వీలర్లు, ద్విచక్ర వాహనాలను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. లాభాలు భారత్ ట్యాక్సీతో అనుబంధించబడిన డ్రైవర్లతో పంచుకుంటాము అని హామీ ఇచ్చారు. వచ్చిన లాభంతో 20% సహకార మూలధనంగా ఉండనుందని, మిగిలిన 80% డ్రైవర్లకు నడిపిన కిలోమీటర్ల ఆధారంగా పంపిణీ చేస్తామని చెప్పారు అమిత్ షా. పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ రాజకీయ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. కోల్కతాలో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాసను విడిచారు. ముకుల్ రాయ్ కుమారుడు సుభాన్షు రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన కోమాలో ఉన్నట్లుగా చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలవరం పెడుతున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ స్కూల్స్కి రాగా ఈమెయిల్స్ వచ్చాయి. తాజాగా చారిత్రక రెడ్ ఫోర్ట్, ఢిల్లీ అసెంబ్లీ భవనాలను పేల్చేస్తామనంటూ సందేశం రావడం తీవ్ర ఆందోళన రేపింది. ఓ ఖలిస్తానీ గ్రూప్ పేరిట బెదిరింపు మెసేజ్ రావడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎర్రకోట, విధాన సౌధ ప్రాంగణాలలో తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. బాంబు బెదిరింపు సందేశం ఫేక్ అని ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ కిస్టవర్లో ఛత్రా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే టాప్ కమాండర్ సైఫుల్లా ఉన్నట్లుగా భద్రతా దళాలు వెల్లడించాయి. వసేరాకోట్ అటవీ ప్రాంతంలో ఓ మట్టి ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్లుగా గుర్తించి చుట్టుముట్టాయి భద్రతా దళాలు. వారిని చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో 3 టెర్రరిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 2 AK-47 రైఫిల్స్ సహా పలు ఆయుధాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఏటా వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ఇచ్చే గవర్నర్ల విందు ఈసారి వివాదాస్పదమైంది. ప్రెసిడెంట్ వ్యాఖ్యలతో కొందరు నొచ్చుకోగా డెమోక్రాటిక్ గవర్నర్లు మధ్యలోనే వెళ్లిపోయారు. గవర్నర్లందరూ పాల్గొనే ఈ విందు ద్వారా వారి మధ్య సంబంధాలు విస్తరిస్తాయని భావిస్తారు. కానీ ట్రంప్ అన్ని కార్యక్రమాల్లాగే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా వివాదానికి కేంద్ర బిందువైంది. జాతీయ గవర్నర్ల అసోసియేషన్ కలయికకు ముందు రిపబ్లికన్ గవర్నర్ కెవిన్ స్టీఫ్, డెమోక్రటిక్ గవర్నర్ వెస్ మూర్లను ట్రంప్ ఎగతాళి చేశారు. దీంతో డెమోక్రాట్లు హాట్ అయ్యారు. ఈ నేపథ్యంలో విందు సమావేశంలో డెమోక్రటిక్ గవర్నర్లు ఎవరూ చివరి వరకు ఉండలేదు. కేవలం రిపబ్లికన్ గవర్నర్లు, అధికారులే కనిపించారు. డ్రగ్ మాఫియా డాన్ హత్యతో మెక్సికో అగ్నిగుండంలా మారింది.
అగ్రరాజ్యం టార్గెట్ గా ఉన్న ఒక మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ ఎల్ మ్యాన్షో హత్యకు గురవటంతో ఆ దేశంలో హింస ఒక్కసారిగా చెలరేగింది. తమ నాయకుడిని చంపినందుకు నిరసనగా మాఫియా గ్యాంగ్లు నగరాలను దిగ్బంధించాయి. ప్రధాన రహదారులపై ట్రక్కులకు అడ్డంగా పెట్టి నిప్పంటించారు దుండగులు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. వారిపై దాడులు ఆగకపోగా రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఓ హిందూ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాంద్పూర్ జిల్లాలో దివ్యాంగురాలైన మహిళను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. స్పృహ కోల్పోయి ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నగరం న్యూయార్క్ ఇప్పుడు పూర్తిగా మంచు దుప్పటి కింద కూరుకుపోయింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి 22న సంభవించిన ఈ చరిత్రాత్మక బ్లిజర్డ్ జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపచేసింది. దాదాపు 2 అడుగుల మేర కురిసిన మంచు గంటకు 60 మైళ్ల వేగంతో వీస్తూ ఉన్న గాలులు మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మేయర్ జోహ్రాన్ మమ్దానీ నగరంలో ట్రావెల్ను బ్యాన్ విధించారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. పిఎస్యు బ్యాంక్, హెల్త్ కేర్ స్టాక్స్లో కొనుగోలు జరిపేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద ముగియగా నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 25,713 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 90.88గా ఉంది. తగ్గినట్లే తగ్గి బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,070 రూపాయలు పెరిగి 161,350 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,900 రూపాయలు పెరిగి 147,900 పలుకుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 25,000 పెరగడంతో కేజీ సిల్వర్ 3 లక్షలకు చేరింది. రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పెట్టుబడులు పెరగడం వల్లే గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో అయితే లేవు అన్నారు నిర్మలా సీతారామన్. రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తోంది అని తెలిపారు. T20 ప్రపంచ కప్లో భాగంగా సూపర్ 8 పోరులో టీమిండియా ఓడిపోవడంపై స్పందించారు సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ పరిధి దాటకుండా ప్రణాళికాబద్ధంగా ఆడటమే ఈ విజయానికి ప్రధాన కారణంగా వెల్లడించారు. భారత్ చాలా గొప్ప జట్టని, వారిని ఓడించడం ఎప్పుడూ సవాలేనని పేర్కొన్నారు. తాము ఎక్కువగా ఆలోచించలేదని, తమ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు డేవిడ్ మిల్లర్. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.